హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా! ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. మరి అందులో భాగంగా ఈ మధ్య జూలై మధ్యలో నుండి చాలా బ్రేకులు పడుతున్నాయి. అప్పుడు ఒక 10 డేస్ పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ 4 డేస్. ఈ 4 డేస్ కూడా ఫుల్‌గా తినేసాను. చూడండి, అయినా కూడా నేను ఒక 100 గ్రామ్స్ కూడా పెరగలేదు. మరి ఈ 4 డేస్ నేను ఎలా తిన్నానో, ఎందుకు పెరగలేదు అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అయితే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట. నేనైతే డీటాక్స్ తీసుకున్నాను. మా వారికి కాఫీ కావాలంటే కాఫీ కలిపిచ్చేసాను. ఇది కలిపిచ్చేసి తాగేసిన తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని, ఆ రోజు వరలక్ష్మి వ్రతం కదా, ఇంకా అంతా రెడీ చేసుకొని పూజ చేసుకున్నాం. పూజ చేసుకొని ఈరోజైతే నైవేద్యం పెట్టాను. పెద్దగా ఏం చేయలేదు. అమ్మవారికి అదే నైవేద్యం అంటే స్వీట్ పొంగల్ ఉంటుంది కదా, అది చేసేసి ముద్దపప్పు చేశాను. ఇంకా ఫ్రూట్స్ పెట్టుకున్నాం. ఇంకంతే. ఇంకా ఈయన ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆలోపు చేయాలని చెప్పేసి ఇంకా చేసేసాను. ఇదిగోండి నైవేద్యం అయితే. మా వారికి పప్పులో తినరు నైవేద్యం, అందుకని ఆయన కొట్టిది నెయ్యి వేసి పెట్టాను. నేనైతే పప్పులో తింటాను. మార్నింగ్ ఈరోజు ఇదే తిన్నాను. అంటే షేక్ తీసుకోలేదనమాట. ఇంకా నైవేద్యం కదా, ఇంకా అలానే తినేసేసాను. అందులోనూ నాకు నైవేద్యం ముద్దపప్పు నెయ్యి ఉంటే చాలు, బాగా తింటానమాట. ఈ మధ్య కొంచెం ప్రీ డయాబెటిక్ వచ్చిన తర్వాత నైవేద్యం ఎక్కువగా చేయటం లేదు. లేదంటే 2 వీక్స్‌కి అలా ఇంతకుముందు చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ పండగలు అలానే చేస్తున్నాను. ఎక్కువ చేయటం లేదు. ఇంక చేసిన రోజు మాత్రం తింటున్నాను. తిని కొంచెం సేపు వాకింగ్ చేస్తున్నాను. కొంచెం షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయని చెప్పి. ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నాను మా వారిని. ఇంకా మధ్యాహ్నం భోజనానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే ముద్దపప్పు ఉంది కదా, ముద్దపప్పులోకి వంకాయలు కనిపించాయి. వంకాయలతోటి ఉల్లి కారం చేద్దాము, అదైతే ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇదిగోండి వంకాయల్లో ఉల్లి కారం పెట్టాను. పెట్టేసి ఈరోజు గుత్తి వంకాయ కారం చేసేసానమాట. ఇది మా స్టైలు, ఆంధ్ర స్టైల్ ఇది. ఇది చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకంటే కారం మా ఊరిదే, అంటే గుంటూరు కారం. అంటే ఇక్కడ కారం కాదు కదా, ఇది రోళ్లతోటి దంచుతారన్నమాట. ఎండుమిరపకాయలని బాగా ఎండబెట్టి రోకళ్ళ మిషన్ ఉంటుంది. అది మన సైడ్ ఇక్కడ హైదరాబాద్లో ఉండదు, నేను ఎక్కడ చూడలేదు. మా సైడు ప్రతి చోట ఇవే ఉంటాయి, రోకళ్ళ మిషన్లే ఉంటాయి. ఆ రోకళ్ళతోటి దంచిన కారం అనమాట. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపరు. అలానే వేసేసి 1 ఇయర్ పాటు నాకు మా అత్తమ్మ వాళ్ళు పంపిస్తారు. ఇంకా అది వాడుకునేది బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా అదే కారాన్ని నేను అన్నిటిలోకి వాడతాను. పచ్చళ్ళలోకి, చికెన్లోకి, ఇలా ఏదైనా చేయాలన్నా అన్నిటిలోకి ఈ కారపొడినే వాడతాను. ఇంకా ఈ కారంతో పాటు నాకు కొన్ని ఎండుమిరపకాయలు కూడా పంపిస్తుంది అత్తమ్మ. ఇంకా ఎప్పుడన్నా కారపొళ్ళు, కరివేపాకు కారపొడి, నువ్వుల కారపొడి, ఫ్లాక్స్ సీడ్ కారపొడి ఇలా ఏదైనా చేసుకోవాలంటే ఆ మిరపకాయలు వేసుకొని నేను పొడి రెడీ చేసుకుంటాను ఇంట్లోనే. ఇంకా ఇలా నా మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. గుత్తి వంకాయ కారం, ముద్దపప్పు. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ, నాకనే కాదు అందరికీ చాలా ఇష్టం. వీటితో పాటు క్యారెట్, కీర రెగ్యులర్గా పెట్టుకుంటాను కదా, ఇంకా అలా పెట్టుకొని మా వారు వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేసేసాం అనమాట. చేసేసి ఇంకా కొంచెం సేపు టీవీ చూసాం మేమైతే. మా వారు మాత్రం భోజనం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంక దాని తర్వాత 3:30కి అలా పడుకొని మళ్ళీ 4:30కి లేచానమాట. లేచి కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని ఈరోజైతే వాకింగ్ చేయలేదు. ఇంకా తర్వాత మా వారు వచ్చిన తర్వాత ఒకసారి ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాను నేను. మా వారికి డీటాక్స్ ఇచ్చాను. దాని తర్వాత ఇంకా నైట్ మార్నింగ్ చేసిన పొంగలే ఉంది, ఇంక అది చాలే అన్నారు. ఇంక అందరం మళ్ళీ నైటు అదే తినేసేసాం. ఇదనమాట ఫ్రైడే అయితే ఇలా జరిగిపోయింది. ఇంకా సాటర్డే రోజు మార్నింగు మామూలుగా ఫ్రెష్ తీసుకున్నాను ఈరోజైతే. ఇంకా దాని తర్వాత ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను. తమ్ముడు వాళ్ళ ఇంటికి, మా బాబు పెద్ద బాబుకి కూడా సాటర్డే సండే హాలిడే అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడే వంట చేసేసుకుందామని ఇంకా మా వారిని ఆఫీస్లోనే వండించుకోమన్నాను. ఇంకా సరే అన్నారు. ఇంకా ఆయన
వెళ్ళిపోయారు ఆఫీస్‌కి. ఇంక మేము కూడా రెడీ అయిపోయి ఈరోజు రాఖీ పండగ కదా! ఇంక తమ్ముడికి రాఖీ కట్టాలని చెప్పేసి అవన్నీ తీసుకొని కొంచెం స్వీట్స్ అవన్నీ తీసుకొని ఇంగెళ్ళామనమాట. ఇంక మార్నింగ్ అయితే ఈరోజు ఇడ్లీ చేశాను. అది తినేసేసాము. ఇంక వెళ్ళే హడావుడిలో మర్చిపోయాను ఆ క్లిప్పింగ్ తీయడం. ఇంక దాని తర్వాత అక్కడికెళ్ళేసరికి నానమ్మ అన్నం వండేసి పులిహోర చేయమంది. సరే అని చెప్పేసి పులిహోర చేశాను నేను. నిమ్మకాయ పులిహోర. ఇంక వాళ్ళేమో నైవేద్యం చేశారు. అది ఉంది. కర్రీస్ వచ్చేసి శనగబళ్ళు, బీరకాయ, టమాటా కలిపి ఆ కర్రీ చేశాను. కొబ్బరి ఉంటే కొబ్బరి చట్నీ చేశాను. ఇంకా ఇదనమాట. ఈరోజు వీటితోటి ఇంకా భోంచేసేసాం. భోంచేసిన తర్వాత రాఖీ టైమింగ్స్ వచ్చేసి 1:40 నుంచి 2 మధ్యలో రాఖీ కడితే మంచిది అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకని ముందు భోజనం చేసేసాం అందరం. భోజనం చేసేసి ఇంకా ఆలోపు 1:40 అయింది. ఇంక తమ్ముడికి రాఖీ కట్టేశాననమాట. ఈరోజు కూడా కొంచెం స్వీట్ అయితే తినేసాను. నిన్న పొంగలి ఇవన్నీ స్వీట్లే. ఈరోజు కొంచెం స్వీట్ తిన్నాను. ఇదిగోండి ఇవైతే తమ్ముడికి నేను తీసుకెళ్ళిన స్వీట్స్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ ఎలాగానే వాడు 2, నానమ్మ 1 తినేసేసారు. ఇదేమో డ్రై ఫ్రూట్స్తో చేశారు. ఏదో బాగుంది, టేస్ట్ చూసే తీసుకున్నాను అక్కడ. మా ఇంటి దగ్గర కొత్తగా ఒక బేకరీ పెట్టారనమాట. ఇది షుగర్లెస్ కోవా అంట. అందుకని ఇది ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 2 వాళ్ళు స్వీట్లు పెద్దగా తినరు. ఇంక అందుకని చెప్పేసి ఎక్కువ అవుతాయని అదొక 1/2 కేజీ, ఇదొక 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. కానీ బాగున్నాయని తినేసేసారు. ఇదిగోండి ఇదైతే నేను తమ్ముడికి కట్టిన రాఖీ. ఎలా ఉంది? బాగుందా? వాడికైతే బాగా నచ్చింది. అంటే మనం వాళ్ళ క్షేమం కోసం కడతాం కదా, వాళ్ళన్నిటిలో బాగుండాలి, వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి మంచి టైంలో కడదామని చెప్పి ఆ టైం మంచిది అని చాలామంది అన్నారు. అందుకని ఇంకా ఆ టైంలోనే కట్టాను. భోజనం చేసిన తర్వాతే కట్టాను. అయినా కూడా ఆ టైం చాలా మంచిది, తిన్నాక కట్టినా ఏం పర్లేదు అని అన్నారు. అందుకనే వాడి మంచి కోసం నేను ఆ టైంలోనే కట్టేశాను అనమాట. ఇంకా దాని తర్వాత కాసేపు పడుకున్నాను అక్కడ. పడుకొని లేచి అఫ్రెష్ డబ్బా అయితే నాకు ఎప్పుడూ క్యారీ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా. అది చిన్న డబ్బానే కదా, అందుకని అదైతే మాత్రం క్యారీ చేస్తాను. ఈ 4 రోజులు నాకు బ్రేక్ వచ్చినా కూడా షేక్కి వాటికి ఈ అఫ్రెష్ మాత్రం తీసుకుంటూనే ఉన్నాను మధ్య మధ్యలో. ఇంకా అక్కడ కూడా పడుకొని లేచిన తర్వాత ఒకసారి అఫ్రెష్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత కొంచెం సేపు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాము 7 వరకు. ఇంకా వర్షం పడేటట్టుందని చెప్పేసి ఇంకా ఇంటికి బయలుదేరాం. ఎంత దగ్గరేనండి, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది అంతే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి వంట చేయలేదు కదా, కర్రీస్ ఏం లేవు. చపాతీ చేస్తాను, కర్రీ ఏం చేయమంటావు అంటే కర్రీస్ నేను బయట తీసుకొస్తానులే, చపాతీల వరకు చేసేసేయి అని చెప్పి ఆ చపాతీలు కూడా బయట తీసుకొస్తారు. కానీ బయట మన పిండి అంత బాగుండదు కదా, నేను అన్నీ ఇంట్లోనే వేసుకొని 11 రకాలు పిండి పట్టించుకుంటా అన్నాను కదా. ఇంకా ఆ పిండి అయితే కొంచెం హెల్త్కి మంచిదని చెప్పేసి నేను ఇంట్లో చపాతీలు చేస్తాను అన్నాను. సరేలే అని చెప్పేసి మా వారు బయటికి వెళ్ళి ఆలు 1, పప్పు కర్రీ 1, ఇంకొకటి టమాటా వంకాయతోటి గ్రేవీ కర్రీ 1, ఈ 3 తెచ్చారు. ఇంక ఈ 3తోటి 2 చపాతీలు పెట్టుకొని తినేసేసాను నేనైతే. సాటర్డే రోజైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కూడా నో షేక్, నో వర్కౌట్స్. ఇంకా సండే రోజంటే ఇంకా అన్నీ లేటే కదా, మీకు తెలిసిందే కదా, లేటుగా లేస్తాము. 9 అలా అయింది లేచేసరికి. లేచిన తర్వాత డిటాక్స్ పెట్టుకొని తాగేసేసాము. దాని తర్వాత టిఫిన్ దోశలు వేసుకొని తినేసేసాం. తినేసిన తర్వాత మా వారు చికెన్ తీసుకొచ్చారు. ఇంకా మటన్ తీసుకొస్తా అన్నారు, కానీ నెక్స్ట్ వీక్ చిన్నోడు వస్తాడు కదా, అప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా చికెనే తీసుకొచ్చేసారు. ఇంకా ఆ చికెన్ని మామూలు కొంచెం గ్రేవీ వేసేసి కర్రీ చేసేసాను అనమాట. కర్రీ చేసేసి ఇంకా మధ్యాహ్నం అదే తినేసేసాం చికెన్ కర్రీతోటే. ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంటికి పెద్దోడు వెళ్తున్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా వాళ్ళిద్దరికి అక్కడే తింటారులే అని చెప్పేసి ఉదయంకి అదే మధ్యాహ్నానికి నైట్కి 2 పూట్లకి వాడికి బాక్స్లో పెట్టి పంపించేశాను. ఇంకా దాని తర్వాత కొంచెంసేపు మేము టీవీ చూసాము, మూవీ పెట్టుకొని ఇంకా అఫ్రెష్ తాగాము 5కి అలా. అఫ్రెష్ తాగేసిన తర్వాత ఇంకా నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి చేసి ఈరోజు ఒక పని చేశాను. చికెన్ పొయ్యి మీద పెట్టేసి మర్చిపోతే అది మాడిపోయిందేమో అనుకున్నాను, కానీ గ్రేవీ మొత్తం అయిపోయి ఫ్రైలాగా అయిందనమాట ఇది. అంటే ఈరోజు సంత కదా, మా ఇంటి దగ్గర సంత పెడతారు.
అక్కడికెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాము. కూరగాయలు తెచ్చుకొని ఈ చికెన్ స్టవ్ మీద పెట్టిన సంగతి మర్చిపోయి ఇవన్నీ సర్దుకుంటున్నాను. తర్వాత స్మెల్ రావడం స్టార్ట్ అయ్యేసరికి అయ్యో! నేను పొయ్యి మీద చికెన్ పెట్టాను అని చెప్పేసి వేడి చేద్దామని పెట్టానని గుర్తొచ్చి ఇంక తొందరగా ఎళ్ళేసి కలిపితే మొత్తం డ్రై అయిపోయిందనమాట. కాపోతే నాన్ స్టిక్ కాబట్టి మాడలేదు. మొత్తం డ్రై అయిపోయి ఇంగా గ్రేవీ ఏం లేదు. ఇంక దాంతోనే మా వారు నేనే కదా! పెద్ద బాబు తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్ళాడు కదా! ఇంక రాలేదు. వర్షం పడుతుందని చెప్పేసి రేపొస్తానులే అన్నాడు. సరే ఇంక మేమిద్దరమే కదా! అని చెప్పి 2 చపాతీలు చేసుకొని ఇంగ చికెన్ పెట్టుకొని తినేసేసాను. తినేసేసి ఇంగ వర్షం పడుతుంది కదా! వేడి వేడిగా తాగుదాం అని చెప్పి డీటాక్స్ కలుపుకొని తాగేసేసాను. నేనొక్కదాన్నే, మా వారేం తాగలేదు. తాగేసేసి ఇంగ కొంచెం సేపు టీవీ చూసామనమాట. ఇదనమాట. నేను ఫ్రైడే, సాటర్డే, సండే రోజు ఏమేమి తిన్నానో చూసారుగా. నో షేక్, నో ఎక్సర్సైజ్. మరి ఇంత తిన్నా కూడా నేను పెరగలేదు. నేను వాటర్ కరెక్ట్‌గా తీసుకున్నాను. ప్లస్ మధ్య మధ్యలో ఆ ఫ్రెష్‌లు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాను అంతే. ఇక 4గో రోజు అంటే మండే రోజు కూడా నా డైట్ బ్రేక్ అయింది. అది ఎందుకనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మొత్తం 3 డేస్ ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. నేను ఏం తిన్నాను, ఏం చేశాను అనేది మొత్తం. ఈ 3 డేస్ తిన్నా కూడా నేను వెయిట్ పెరగలేదు కదా! మరి ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక మంచి వీడియోతో అంటే రేపు ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవా మరి. బాయ్.